బస్ ఈ బొక్కలోంచి ఇలా ట్రావెల్ చేసి బొక్కలో పడ్డాడు. మన ట్రక్ బ్లాగ్స్ ఉంటది కదా అన్నది కొత్త బండి ఇది. Hi guys, welcome back to the channel. Welcome back to another video. This is day 3. Tent idi luggage. This is the view from our tent. Came for breakfast. पहले 2 इडली खाएंगे. రెండు బోండా 2 వడ తినేసి మామ బలిసిపోతాడు. రైట్ నో ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతున్నాం. నిన్న నైట్ వచ్చి తీసుకున్నాం టెంట్. ఫుల్ వర్షంలో తడిచిపోయేది వచ్చాము. నైట్ కాదు, ఆఫ్టర్నూన్ అలా వచ్చాము. ఇక్కడ తీసుకుని 700కి 3% ఉంటుంది. 2% అంటే అయితే 500కి ఇస్తానన్నారు. బట్ 3% అంటే తీసుకున్నాం, కొద్దిగా స్పేస్ ఉంటుంది లగేజ్ ఇది పెట్టుకోవడానికని. రైట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి బొర్రా కేవ్స్ చూసుకుని ఇంటికి వెళ్ళిపోవడమేగా. వైజాగ్ నుండి వెళ్ళాం, ఇలా అనకాపల్లి రూట్తో వెళ్ళేలాగా హైవే నుండి వెళ్ళిపోయి వైజాగ్ వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళిపోవడమే. మ్యాక్స్ ఈవినింగ్ లోపు వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి 280 సంథింగ్ ఉంది ఇంటికి. టెంపరేచర్ కూడా ఇది నవంబర్ కాబట్టి టెంపరేచర్ కూడా అంత ఏం తక్కువగా ఏం లేదు. 22, 23 ఉన్నది మార్నింగ్ చూసినప్పటికి నైటు. సో అంత కోల్డ్ కూడా ఏమి లేదు, బాగానే అనిపించింది. టెంట్లో ఇంకా వేడిగా అనిపించింది. బెడ్షీట్ కప్పుకోకుండా కూడా పడుకున్నాం మంచిగా. అదే పీక్ వింటర్లో డిసెంబర్ టైంలో అలా వస్తే మేము ఎప్పుడు డిసెంబర్ ఎండకు వచ్చేవాళ్ళం. ఆ టైంలో అయితే ఫుల్ కోల్డ్ ఉంటుంది, టెంపరేచర్ 2, 3 అలా ఉంటుంది. సో ఈ టైంకి కూడా ఫాగ్ ఉంటుంది. ఇంకా టైం వచ్చేసి రైట్ నో 9:30 అయింది. స్టిల్ ఫాగ్ అయితే ఉంటుంది ఆ టైంలో. ఇప్పుడు కొద్దిగా ఏదో కనిపిస్తుంది అంతే తప్ప ఇప్పుడైతే ఇలా రోడ్డు కనిపించలేనంత ఫాగ్ ఉంటుంది. సో ఇవన్నీ లోకల్లో పండినవి. ఇవన్నీ లోపల కాఫీ బయటికి కనిపిస్తున్నాయట తోటలో. ఇవన్నీ లోపల పండిపోయాట. అంత లోకల్. ప్యాకెట్ 20 రూపీస్. కాఫీ సీడ్స్ ఇవి 100 రూపీస్. ఇది గ్రైండ్ చేసుకుంటే పౌడర్ వస్తుంది, బట్ అది స్ట్రాంగ్గా ఉంటుందట. ఇదైతే 50, హాఫ్ కేజీ 300. ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. కాఫీ ఫిల్టర్, కాఫీ తోటలు ఇవన్నీ. ఇదంతా కాఫీ తోటలు. ఇవంతా మొత్తం ఈ ఘాట్ అంతా కాఫీ తోటలో ఉంటాయి మొత్తం. ఇది ఇప్పుడు ఘాట్ దిగేంత వరకు అటు ఇటు కూడా మీకు కిందకి పైకి కూడా మొత్తం కాఫీయే ఉంటుంది. జంక్షన్, ఇక్కడ జంక్షన్ నుండి బొర్రా కేవ్స్ 5 కిలోమీటర్స్ ఇక్కడ నుండి, 6 కిలోమీటర్స్ ఇక్కడ నుండి. సో ఈ లెఫ్ట్ తీసుకోవాలి, స్ట్రైట్ వెళ్ళిపోతే వైజాగ్ రోడ్ అది. ఈ లెఫ్ట్ తీసుకున్న తర్వాత 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. సో కటిక వాటర్ ఫాల్స్ అయితే ఇటు వెళ్ళాలి. ఇక్కడ నుండి కార్ వేసుకొస్తే మాత్రం కార్ తీసుకెళ్ళినవారు పార్కింగ్లో పెట్టేసుకుని దీంట్లో ఏదో ఒకటి ఎక్కి వెళ్ళాలి. ఇగో ఓన్లీ పంచాయతీ వెహికల్స్ అలౌడ్. ఇక్కడ నుండి వెహికల్ పార్కింగ్ అన్నది, మన వెహికల్ ఏదైనా తీసుకొస్తే ఇక్కడ పెట్టేసుకొని వాళ్ళ వెహికల్స్లో తీసుకెళ్తారు. సో కటికాకి అయితే వెళ్ళట్లేదు మేము. మళ్ళీ అక్కడ నుండి నడాల్సి ఉంటుంది, అంత ఓపిక లేదు ఇప్పుడు. కటిక చాలాసార్లు పోయాము ఇప్పటికే. సో ఓన్లీ బొర్రా కేవ్స్కి వెళ్తున్నాము. ఎందుకంటే ఇది కటిక నా పైకి ఎక్కి కిందకి దిగి రైల్వే ట్రాక్ అవన్నీ క్రాస్ చేసి ఉంటుంది చాలా లోపలికి. కాలు పీకెత్తనే ఇప్పటికే నడిచి ఆ వ్యూ పాయింట్లు అవన్నీ ఎక్కి. ఇక్కడ కార్లు ఇక్కడ పార్కింగ్లో పెట్టేసుకుని మీరు బైక్స్ వేసుకుని లోపలికి వెళ్ళిపోవచ్చు. ఐ థింక్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారా లేదు. ఒక కార్స్ వెళ్ళకుండా ఆపేశారు అంతే. ఇదంతా వాక్ చేయాలి కార్ పైన వస్తే. బైక్ పార్కింగ్ ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది, అదే బెస్ట్ పార్ట్ మనకి బైక్ పైన వస్తే. కార్ అయితే అది నడవాలంతానే. ఇవన్నీ లోకల్ వెహికల్స్, ఇవి లోపల రానిస్తారు, మళ్ళీ రానివ్వరు.
టికెట్ ప్రైజెస్ 80 రూపీస్ ఫర్ ఎంట్రన్స్ బుర్రా కేవ్స్ ఎంట్రన్స్ బ్లాగ్ విత్ సన్ గ్లాసెస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సన్ గ్లాసెస్ పెట్టుకుంటే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, మనం ఎటు చూస్తున్నామని అవసరం లేదు, బ్లాగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదంతా వ్యూ పాయింట్, ఇక్కడ నుంచి బుర్రా కేవ్స్ లోపలికి వెళ్ళేటప్పుడు వస్తుంది వ్యూ పాయింట్. ఎక్కడ చూసినా ఇదే వ్యూ కనబడుతుంది మనకి. దిస్ ఈస్ ద వ్యూ పాయింట్. అసలైన ఫన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. స్టెప్స్ ఎక్కామా దిగామా అన్నట్టు ఉంటుంది మంచిగా. నార్మల్గా ఉండవు, చాలా స్టెప్స్ ఉంటాయి. నిజమే, దిగేటప్పుడు కంఫర్టబుల్గా దిగేయచ్చు. ఫన్ పార్ట్ అంతా స్టార్ట్ అవుతుంది. సుభాషు హియర్ ఇట్ ఈస్ సుభాష్. దిస్ ఈజ్ బుర్రా కేవ్స్, పూరా బుర్రా కేవ్స్. अंदर लाइट रहता, बाहर पत्थर रहता. सीढ़ी, इधर सीढ़ी रहता, उधर डीवीडी रहता. साउंड सिस्टम किधर रहता? साउंड सिस्टम नहीं होता. దిగేటప్పుడు ఫన్, ఎక్కేటప్పుడు ఎక్స్ట్రా ఫన్. సుభాష్ అందులోంచి పడ్డాడు. సుభాష్ ఈ బొక్కలోంచి ట్రావెల్ చేసి బొక్కలో పడ్డాడు, అందులోకి వెళ్ళిపోయాడు. సుభాష్ ఎందుకు దొరకలేదు సార్, అది డేంజర్ అని రెడ్ పడ్డది ఇప్పుడే. కేవ్స్ అండ్ ఇట్స్ లైట్స్. లైట్లు పెట్టి కేవ్లో 80 రూపాయలు దొబ్బుతున్నాడు. కూలిపోతే 80% అటవా సుభాష్ అప్పుడు కూడా. అప్పుడు అందరినీ అంటారు సుభాష్లు అంటారు అనమాట. టెంపుల్ ఉంది ఇక్కడ పైకి వచ్చి. బామా అరే వేర్లు ఉన్నాయిరా, సమ్ ట్రీస్ వేర్లు ఉన్నాయి. జిప్ లైన్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ బాగా. కాకపోతే రైట్ నో మెయింటెనెన్స్ వర్క్ ఉందని చెప్పేసి ఇది క్లోజ్ చేస్తాడు. పర్ హెడ్ 500 రూపీస్ అప్ టు అక్కడ తీసుకెళ్తాడు. అక్కడ వరకు ఉంది ఇక్కడ నుండి, 2 కొండల మధ్యలో. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ టాపిక్ అనకాపల్లి. 99 కిలోమీటర్స్ 1.5 hours చూపిస్తుంది. 2 రూట్స్ ఉన్నాయి. మేము వెళ్ళేదైతే కొత్తపల్లి సంథింగ్ ఉంది, సో అటు వెళ్తాము. తోటి అంటే బాంబూతో చేసినవి ఇవన్నీ. ఏది మనకి పార్కింగ్ టికెట్ అటువంటిది ఏం లేదు బైక్స్కి అయితే, కార్స్కి అయితే ఉంటుంది. అనకాపల్లి వెళ్ళాక ఆన్ చేస్తాను, అంటే లంచ్కి అక్కడ ఆగుదాం అనుకుంటున్నాం. సింగిల్ రోడ్ అన్న స్ట్రైట్ వెళ్తే మనకి వైజాగ్ వస్తుంది. ఇప్పుడు వైజాగ్ అన్నది వెళ్దామని అనుకోవట్లేదు. ఇక ప్లాన్ అయితే వద్దనుకున్నాము. మేము ఫస్ట్ వైజాగ్ వెళ్దాం అనుకున్నది ప్లాను, అంటే వెళ్ళి అలా వైజాగ్లో జస్ట్ ఏదో ఒక బీచ్కి వెళ్ళి అలా వచ్చేద్దామని. రైట్ నో అంత ఇంట్రెస్ట్ లేదు. వైజాగ్ సిటీలోకి వెళ్ళి ఇది అంతా తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక ఇటు నుండి డైరెక్ట్ అనకాపల్లి వెళ్ళిపోయి అక్కడ నుండి ఇంటికి 160 వస్తుంది, 170. ఫుడ్ తినేసి అటు నుంచి అటు వెళ్ళిపోవడమే. ఇక లేదంటే చాలా లాంగ్ అవుతుంది. ఇది మళ్ళా వైజాగ్ ఒక 30-40 వచ్చి అక్కడ నుండి అనకాపల్లి 30 సంథింగ్ వస్తుంది, 70-80 ఎక్స్ట్రా అవుతుంది. సో ఫైనల్గా ఆల్మోస్ట్ 6-7 కిలోమీటర్స్ తర్వాత హైవేకి ఎక్కడానికి వచ్చింది సర్వీస్ రోడ్ నుండి. 4 లైన్ కూడా కాదు, ఇది 6 లైన్ హైవే. ఇక్కడ నుంచి 24 కిలోమీటర్స్ అనకాపల్లి, 37 minutes చూపిస్తుంది.
యూ కెన్ గో అట్లీస్ట్ 100 ఆరామ్సే. అనకాపల్లి రీచ్ అయ్యాం, టేకింగ్ సమ్ బ్రేక్. ఫుడ్ ఒకటి ఆర్డర్ పెట్టుకుని ఎటన్నా ఆగి తిందామని చెప్పేసి ఆగాము. ఆర్డర్ అయితే పెట్టాము, వస్తుంది. చెకింగ్ సమ్ ఫుటేజ్. అనకాపల్లి రీచ్ అయిపోయాం. రీచ్ అయ్యి ఫుడ్ కూడా తినేసాం అక్కడ ఆగి. ఫ్యూయల్ ఫిల్ చేసుకుందామని ముందు ఆగి ఎక్కడన్నా అనుకుంటున్నాం. రైట్లో జాకెట్ అయితే తీస్తాను, చాలా హెవీగా ఉండి వెయిట్ కూడా చాలా వేడిగా ఉంది. సో 2 minutes రిలాక్స్డ్గా వెళ్ళి దాని తర్వాత పెట్రోల్ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవడమే. రైట్ పెట్రోల్ అయితే రీఫిల్ చేసుకున్నాము. ఇక ఇక్కడ నుండి ఒక 140 అలా ఉంటుంది స్ట్రైట్ ఇంటికి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక కాఫీ బ్రేక్ ఒకటి తీసుకుంటాం అంతే. బట్ 3 hours 4 hours మ్యాక్స్ ఇంటికి వెళ్ళిపోతాం. 140 ఉంది. మన ట్రక్ బ్లాగ్స్ ఉంటుంది కదా, అన్నది కొత్త బండిది. భీముడు అని పెట్టాడు చూసారా పేరు, ఆ ట్రక్ ఇది. లోపల ఎవరున్నారో మనకి ఐడియా లేదు. భీముడు అని వచ్చింది చూసారా, ఆ లారీ అది కొత్తది.